హాయ్. పార్ట్ 2 పెట్టమని చాలా మంది అడిగారు. నెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళమ్మ ఎవరిపైన డౌట్ లేదని చెప్పింది. ఇంకా పోలీసులు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు. చుట్టుపక్కల అందరిని అడిగి తెలుసుకున్నది ఏంటి అంటే, వాళ్ళ అమ్మకి పోలీసులు దగ్గరకొచ్చి చెప్తున్నారు. అతను ఒక 25 ఇయర్స్ ఏజ్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పైన కొంచెం సన్నగా ఉన్నాడు, ఒక బ్లాక్ కలర్ అని చెప్పారు. అయితే వాళ్ళ అమ్మ అతను అనిల్ అని పోలీసులకు చెప్పింది. పోలీసులు ఎవరు ఈ అనిల్ అని అడిగినప్పుడు వాళ్ళ మదర్ చెప్పారు, మేము హాస్పిటల్లో మా రంజనిని ఇట్లా అడ్మిట్ చేసినప్పుడు అతను కూడా వచ్చి మాట్లాడాడు. మా వైఫ్ ని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఎలా డెలివరీ అయిన తర్వాత ఎలా చూసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కేర్ చేయాలి అని చెప్పేసి అడిగితే ఈమె అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆయన కూడా కొంచెం రిలేషన్ పెంచుకున్నాడు. వీళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా అతనే వెళ్ళి ఆటో పిలుచుకొని వచ్చి వీళ్ళని ఎక్కించి పంపించాడు. అది జరిగిన నెక్స్ట్ 15 days తర్వాత అతను అదే ఇంటికి వచ్చి, సో వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లల్ని ఆమెని చంపి వెళ్ళిపోయాడు. ఎందుకు అనిల్ చంపాడు అనేది సస్పెన్స్. సో టైం అయిపోయింది, నెక్స్ట్ చెప్తా.